జగన్ కోసం జనం సంతకం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. మొత్తం 1,96,00,000 మంది సంతకాలు చేశారని తెలిపారు. రాష్టపతి అపాయింట్మెంట్ దొరకడంతో సమయాభావం వలన 1,56,00,000 సంతకాలనే రాష్టపతికి సీడీల రూపంలో ఇస్తున్నామని ఆమె చెప్పారు. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారని అన్నారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు వైఎస్ విజయమ్మ. ఇవన్నీ కూడా ఢిల్లీకి తీసుకుపోయి ప్రణబ్ ముఖర్జీ గారికి ఇంటికేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ రాత్రి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి ఇవాళ సాయంత్రానికి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి తెలియడం జరిగింది. ఇవన్నీ తీసుకుపోవడం ఇబ్బంది అని చెప్పి ఈరోజు వీటన్నిటి క్యాసెట్ లో చేర్చి తీసుకుపోవడం జరుగుతుంది జరిగింది. 1,56,64,000 మందిని దాంట్లో సీడీలలో పెట్టడం జరిగింది. ఇవన్నీ తీసుకుపోయి ప్రణబ్ ముఖర్జీ గారికి ముందుకోవడం జరుగుతుంది. మరి ప్రజలు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అతను హక్కులు నేర్చుకున్నారు అనుకున్న తర్వాత మరి తర్వాత కడప ఎలక్షన్స్ లో ఎవరు ఎప్పుడు చేయడం మెజారిటీ ఇచ్చే కుటుంబాన్ని జగన్ బాబు నిలబెట్టారు. మరి ఇవాళ కూడా మనం బై ఎలక్షన్స్ లో కూడా ప్రజలు ఈ కుటుంబ పక్షంగా జగన్ బాబు పక్షంగా ఉన్నారని మరో ఒకసారి చూపించారు. ఈ రోజు కూడా వాళ్ళ కలంతో మరి ఈ రోజు జగన్ బాబుని అరెస్ట్ చేశారని చెప్పి అడ్డ పక్షంగా ఇంతమంది పెట్టినందుకు వారందరూ కూడా వాళ్ళ చేతులెత్తి నమస్కరిస్తాను. ఎవరికి హిస్టరీలో ఎవరికి జరిగి ఉండదనుకుంటాం ఇంతమంది సంతకాలు పెట్టడం చరిత్రలోని ఇది మొట్టమొదటిగా అనుకుంటున్నాను. మరి అన్ని కూడా ఎన్ని జరిగేటివన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. జగన్ బాబుని ఒకరోజు తప్పకుండా బయటకు తీసుకొస్తాడు. ఆ ప్రజలు ఎంత ఆశలు పెట్టుకున్నారో ఆ బిడ్డ పక్షంగా మరి ఆ బిడ్డ వచ్చి కూడా రాజశేఖర రెడ్డి గారి సువర్ణాన్ని మరొకసారి చూపిస్తాడని ప్రజలందరికీ కూడా పేరు పేరు ఆ బిడ్డగా మరి మనవడిగా కొడుకుగా మరి ఆ బిడ్డ కన్నుగా ఒక తమ్ముడుగా ఆ బిడ్డని ఆశీర్వదించినందుకు మరొకసారి చేతులు నమస్కరిస్తూ వారికి అందరికీ కూడా వారిని ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలని కూడా నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాయి. కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్ కోసం జనం సంతకం సేకరణ కార్యక్రమం పూర్తయిందని దాదాపు 2 కోట్ల మంది జగన్ కి సపోర్టింగ్ గా సంతకాలు చేశారని విజయమ్మ ఇంతసేపటి వరకు ఉద్వేగంగా మాట్లాడారు. ఇప్పుడే ప్రస్తుతం ఆమె ఈ సంతకాల సేకరణకు సంబంధించిన సీడీస్ ని క్యాలెండర్స్ ని ఆవిష్కరిస్తున్నారు.